హలో ఎవరివన్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. ఈనాటి నుంచి మమ్మీ అని పిలవచ్చా లేకపోతే అమ్మ అని పిలవచ్చా? ఈ డౌట్ మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. వింత మోజును వదలండి. జన్మనించిన తల్లిని ఎందుకుగా అను అర్థాన్నిచ్చే మమ్మీ అని పిలవకండి. సొంత విలువను మరవకండి. ఓంకు పర్యాయ రూపం అమ్మ, అందుకే అమ్మ అని పిలవండి. ఒక పిల్లవాడు పుట్టాలంటే నవమాసాలు మోసి జన్మనిస్తుంది తల్లి. బిడ్డ కోసం తన స్వరూపాన్ని దారిపోవడానికి ఏనాటు అనకడదు. సృష్టిలో ఏ బాండత్వంలోనైనా చెడు ఉండొచ్చు, కానీ తల్లి బాండని ఎప్పుడు చెడు ఉండదు. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేయడానికి తల్లి పడే ఆరాటం అంత ఇంత కాదు. ఆ తల్లి ఈరోజు మమ్మీ అని పిలవడానికి సంబరపడుతుంది. ఇదే చోద్యమే అర్థం కావటం లేదు. వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ శవం కుళ్ళకుండా ఉండడానికి రసాయనాలు పోసి భద్రపరుస్తారు. అలాంటి శవాన్ని మమ్మీ అంటారు. ఒక్క మాటల్లో చెప్పాలంటే తెన్ను పీనుగా అని అర్థం. మీరు పంచిన ప్రేమకు ప్రతిఫలంగా తెన్ను పీనుగా అని పిలిపించుకోవడం కరెక్టే కాదు. అందుకే కమ్మనైన అమ్మ అని పిలిపించుకోండి. ఓం సృష్టిలో పుట్టిన మొదటి శబ్దం దానిని మరో విధంగా పిలిచే శబ్దాన్ని అమ్మ. ప్రతి మంత్రానికి మొదట ఓం ఉంటుంది. ఓం లేకపోతే ఆ మంత్రానికి శక్తి ఉండదు. అంతటి ఓం ను అమ్మ పదంతో జోడించారు మన పూర్వులు. అంతటి మహిమాత్మక మధురమైన పిలుపు నోడలేసి మమ్మీ ఎందుకు పిలిపించుకోవాలి? మమ్మీ డాడీ వడ్డే వడ్డు, అమ్మ నాన్న ముడ్డే ముడ్డు. సో ఇది గైస్, దయచేసి మమ్మీ అని పిలవకండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కింద గట్టి క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. దయచేసి మమ్మీ డాడీ మాత్రం పిలవకూడదు. అందుకని హిందూ సాంప్రదాయంగా మనకు మాతృభాష అమ్మా నాన్న మాత్రమే పిలవండి.